హాయ్, దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉషా తెలుగు అమ్మాయి. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే వీడియో వచ్చేసి వినాయక చవితి రోజు తీసిన వీడియో అనమాట ఇది. సో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. సో నేనైతే మార్నింగే స్టార్ట్ అయిపోయాను వినాయకుడిని తీసుకుందాం అని చెప్పేసి. నార్మల్గా అయితే ప్రతి ఇయర్ ముందే తీసుకుంటాను, ఈసారి కుదరలేదన్నమాట. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాను. ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇక్కడ చూసారు కదా, ఫుల్ వాటర్ అనమాట. ఇంకొంచెం వర్షం పెద్దగా పడితే ఇంకా అది మొత్తం రోడ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను వినాయకుడిని చూస్తున్నాను. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెట్టారు, కాకపోతే 5 feet ఉన్నాయి అన్నారు. సో అంత పెద్దది షాప్లో ఎందుకు అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. సో బాగున్నాయి, చాలా బాగున్నాయి గణేష్లు అయితే. సో అయినా కూడా పెడదామని అనుకున్నాను, కానీ ఇంకా మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని రావడం, దాన్ని మళ్ళీ నిమజ్జనం టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది కదా అంత పెద్దది అని చెప్పేసి. సో ఇక్కడైతే ఇక హార్దిక్ చూసారు కదా, హార్దిక్కి వినాయక చవితి అంటే చాలా ఇష్టము. పెద్ద వినాయకుడిని పెట్టాలి ఫ్రెండ్స్తో అది ఇది అని చెప్తూ ఉంటాడు. నేను ఎక్కడ కూర్చోను, వెనక డిక్కీలో పెట్టాల్సింది. ఆ క్లాత్ అటు జరుపునా. సో ఇక్కడైతే వినాయకుడిని అయితే తీసేసుకున్నాము. చూసారా ఇక్కడ పత్రి ఇదంతా ఎలా పడేశారో. సో ఈవినింగ్ వరకు కొంచెం అలా సేల్ చేస్తారు, తర్వాత మొత్తం ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోతారనమాట. అంటే అట్లీస్ట్ అంటే సేల్కి వచ్చినప్పుడు కొంచెం తక్కువకో లేకపోతే కొంచెం ఎక్కువ పెట్టడమో చేయాలి, కానీ అలా చేయరు. 50 రూపీస్కి కొంచెం పెడతారు, 100 రూపీస్కి కొంచెం పెడతారు, మిగతాదంతా అక్కడ పడేసి వెళ్ళిపోతారు సాయంత్రం కాగానే. సో అలా అనమాట. ఇక్కడైతే గణేషుని తీసుకున్నాము. ఇక్కడ చూసారు కదా. సో శశాంక్కి నాకు కార్ పడదు, కొంచెం కార్ ఎక్కగానే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళ మంత్రపుష్పాని సమర్పయామి. बोलो गणेश महाराज की जय. నీళ్ళు పట్టుకురా పోండి, తిందాం పోండి. ఏం చేస్తుంది మీ తాత? బజ్జీలు గల్గల్ అంటుండే. బజ్జీస్ मेरा తాతాస్. మీకు చూపిస్తా. ఫస్ట్ మీ అన్నయ్య ఈరోజు ఏమేమి వండినా స్పెషల్ ఏంటి అద్విక్? టుడే స్పెషల్ పులిహోర. ఓకే, రైస్, పులిహోర రైస్, సూపర్. నూనె స్పెషల్. ఇది ఏమంటారు? నూనె చిరి గీ 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 మామిడికాయ పచ్చడి, ఇది ఆలు ఫ్రై అండ్ ఆలు కర్రీ అండ్ చారు అండ్ పచ్చడి అండ్ దిస్ పప్పు అండ్ దేవుగులు పునుగులు పూర్ణాలు. పూర్ణాలు ఎంతబ్బా. మీ అమ్మ మర్చిపోయింది. చాకీ హే హాయ్. బజ్జీలు Come on. Oi, shoo!
కొంచెంగానే పయ్యా. जय बोलो गणेश महाराज जाकी. అవును. సో ఇక్కడైతే చూసారు కదా గణేష్. ఇలా ఉన్న గణేష్ని నేనైతే ఒక 3 hours కష్టపడి ఇలా డెకరేట్ చేశాను అనమాట. సో బయట మనం చూస్తూ ఉంటాం కదా ఇలాంటి గణేష్లన్నీ 3000 4000 అట్లా సేల్ చేస్తారు. సో ఇలా కష్టపడి ఇలా చేశాను, చాలా బాగా వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఉషా తెలుగు అమ్మాయి. మా అమ్మ కష్టపడి ఈ గణేశులను పూసలు పెట్టి అన్ని అలంకరించింది. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పుడు వినాయకుడిని? అంటే మీ బిజినెసా? కాదా? మరి కాదంటావేంట్రా? గణేశన్ బిజినెస్ అంటున్నా. గణేషన్ బిజినెస్ కాదు అంటే షాప్లో, అంటే ఏం షాప్ అని? ఏం షాప్? హ్యాండ్లూమ్ షాపా? ఓకే. మా అమ్మని పిలుస్తాను. అమ్మా అమ్మా అమ్మా, your parents are calling to come here. చొక్కి అమ్మా వీడియో. నేను వెళ్తున్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి జై. సో ఇక్కడైతే షాప్లోకి అయితే గణేషుని తీసుకెళ్తున్నాం అనమాట. సో గణేషుని ఎలా డెకరేట్ చేశాను, ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో అదనమాట. ఇక్కడైతే ఇక ఫాస్ట్గా పూజ అయితే చేసేసి కొద్దిసేపు అయితే కూర్చొని ఇంకా తర్వాత షాప్ అయితే క్లోజ్ చేసేసాం అనమాట. సో మళ్ళీ ఏం షాపు అని అడుగుతారు, అది మాది ఇంటీరియర్ షాప్ అండి. సో అదనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది సెకండ్ పార్ట్. ఇది మన షాప్. ఇది కాదు, ఇది మన షాపు ఉషాంజలి. నెక్స్ట్ ఇప్పుడు మన గణేష్ చూడని ఎదుర పాటు చూడండి. సీసీ వేస్ట్ అవుతుంది రాత్రి అంటున్నారు. హలో, దిస్ ఈస్ డాంబియార్ షాప్. పర్రది కోడి పుంజూస్. ఎస్, వాట్ ఐ కెన్ హెల్ప్ యూ. సిసి బై ఫ్రెండ్. ఆయన కూడా ఇవే పెట్టాల్సి వచ్చింది, ఎందుకంటే ఎక్కువ అన్ని వీడియో క్లిప్స్ అన్నీ
ఇలా సరిగ్గా తీయలేదు, కొంచెం షేక్ అయినాయి, వీడియో అంత క్లారిటీగా రాలేదన్నమాట. సో అది